నాకు తోట మధ్యలో నుండి విజయ్ 2 క్షమించండి 2:9 1:9 కాదు 2:9 మరియు దేవుడైన యెహోవా 2:9 చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును తోట మధ్య జీవవృక్షము అనే అంశం 1:9 కాదు కదా 2:9 కదా 2:9 క్షమించండి రాసుకోండి 2:9లో తోట మధ్యలో ఏ చెట్టమ్మది జీవవృక్షం మధ్య అని ఉంటుంది. తోట అన్నేమో ఏడబెడితే అక్కడ నాటాడు, మలవాలని ప్రభు చెప్పాడు, భూమి అలా మలిపించింది. కానీ ఇక్కడ బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఏమి రాయించాడు, తోట మధ్యలో చుట్టూ అనేకమైన చెట్లు ఉన్నాయి, కానీ తోట మధ్యలో మాత్రం జీవవృక్షము మలిపించాడు. ఏమంటే గొప్ప మాట కదా. ప్రభు ఒక్కసారి మధ్యాహ్నం చదువుతుంటే మధ్యలో ఎందుకు నాటించాడు? ఆ తూర్పు వైపున కానీ పడమటి వైపున కానీ ఉత్తర దక్షిణ వైపు నడిపించవచ్చు కదా. అటేమో రకరకాల వృక్షాల చెట్లు ఉన్నాయి, అన్ని ఫలాలు, మంచి మంచి ఫలాలు పండేటువంటి పంటలు పండేటువంటి మంచి ఫలాలు కలిగిన చెట్లు నడిపించాడు. కానీ జీవవృక్షం మాత్రం నీ మధ్యనే నటించాడు. తోట మధ్యలో నాటించిన జీవవృక్షము ఏదేను తోటలో వెలుగు వృక్షము. అదే తోట అండి, ఏదేను తోట, ఏదేను వనము. ఆదాము అవ్వల మాత్రమే అక్కడ జీవిస్తారు, ఇంకెవరు జీవించరు. మరి మధ్యాహ్నం వెలుగు కనిపిస్తుంది, ఉదయం వెలుగు కనిపిస్తుంది, మరి రాత్రిపూట ఎట్లా? అడవుల్లో పడిన ఎప్పుడన్నా ఈ టైంలో అంటున్నారు సార్, వెలుగుంటుందా? అడవుల్లో వెలుగుంటుందా? వెలుగుండదు. ఈ నక్సలైట్లు వీళ్ళందరూ టార్చ్ లైట్ తీసే వాళ్ళకి వెలుగుండదు, అంత చీకటే. ఏదైనా వనంలో చీకటి ఉన్నది, మధ్యలోనూ జీవవృక్షం ఉన్నది. ఏమంటే గమనించారా? అటు పొద్దుగుగితే 6 అవ్వగానే ఆదాము అవ్వలకి ఎటు వెళ్ళాలో తెలీదు. అటు వెళ్ళాలి, ఏ చెట్టు ఎక్కడుందో, ఏ వృక్షం ఎట ఉందో, ఇటు తగిలితే ఏం పాము కలుస్తుందో, ఏది కలుస్తుందో, ఈ విషయం సర్పం ఏం కలుస్తుందో, భయంకరమైన ప్రాములు ఉన్నటువంటి అడవి వనం అది. ఆ వనంలో పగులల్లా బాగానే తిరుగుతున్నారు. 6 అవ్వగానే చీకట పడుతుంది. చీకట పడుతున్నప్పుడు జీవవృక్షం ఎక్కడ తెలుస్తుందా? ఏ వృక్షం అని తెలుస్తుందా? అన్ని లైట్లు వేయండి. మీ గాబు ఎక్కడుందో మీకు తెలీదు, ఈ కార్పెట్ ఎక్కడుందో మనకు తెలీదు. ఎందుకంటే ఏమి లేదు, వెలుగు లేదు. జీవవృక్షం ఉన్నది, వెలుగు లేదు. అస్తమానం వెలుగుంది, రాత్రి చీకటి ఉన్నది. దేవుడు ఎంత కృపగలను తెలుసా? యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ చదువుకుందాం. చూడండి ఒకసారి. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు. there is a light in Jesus Christ. The life is the light of all the human beings. ఏది జీవవృక్షమే అది, దాంట్లో జీవం ఉన్నది, ఆ జీవం వెలుగై ఉన్నది. ఏమండి బైబిల్ చెప్తున్నా, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. there is a light in the forest of Eden. ఏదేను తోటలో పగలేమో నీడనిస్తుంది, రాత్రిపూట వెలుగునిస్తుంది. అదే అన్ని చెట్లు కాదు, ఈ చెట్టే. ఇది జీవవృక్షం మాత్రం అలా పనిచేస్తుంది. అన్ని చెట్లేమో చీకటనిస్తున్నాయి, కానీ ఈ జీవవృక్షము ఆరంభంగానే ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుందంటే, ఏ విధంగా రూపాంతరం చెందుతుందంటే, వెలుగు వృక్షముగా రూపాంతరం చెందుతుంది. ఎంతమంది వెలుగు కావాలి? ఆ వనం మొత్తం వెలుగే. ఏమండి మోషే అంట 6 లక్షల మందిని, 6 లక్షల సంఘాన్ని 40 సంవత్సరాలు అడవిలో నడిపాడట. ఎక్కడ నడిపాడండి? అడవిలో, అరణ్యములో ప్రయాణం. ఎన్ని సంవత్సరాలమ్మా? 40 years. ఎంతమంది సంఘం? 6 లక్షల మంది. సంఘ నాయకుడు ఎవరు? సంఘ కాపరి ఎవరు? మోషే.
రవ్వంగానే అంత చీకటి. అబ్బో పిల్లలతో ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళందరూ ఈ అన్ని భయంకరమైన పాములు, ఘోరమైనటువంటి సర్పాలు, తేళ్ళు, మండ్ర కబ్బలాలు, రకరకాల విష సర్పాలు ఉన్నటువంటి అడవిలో 40 సంవత్సరాలు ప్రయాణం చేయాలి. లైట్ ఉందా? లేదు. దేవుడంట మేఘస్తంభమేమో పగలు విపరీతమైన ఎండ తగలకుండా 6 లక్షల మందికి పగలు నీడనిచ్చాడు. రవంగానే ఆ అగ్ని స్తంభము తళతళ మెరుస్తుంది. ఎక్కడే పాము వస్తే తెలుస్తుంది. అగ్ని స్తంభము, అగ్ని అంతా అగ్నే, అరణ్యం మొత్తం అగ్నే. 6 లక్షల మంది నడుస్తానికి ఎంత అగ్ని కావాలి? ఏమండి, ఎంత అగ్ని కావాలి? ఎంత ఎదురు కావాలి? ఈ ట్యూబులు ఎక్కడికే పనిచేస్తుంది, ఆ ట్యూబులు అక్కడికే పనిచేస్తుంది. అంతా పనిచేస్తుందా? పనిచేయదు. కానీ ఇక్కడ అగ్ని స్తంభము 6 లక్షల మందికి ఎన్ని వోల్టేజ్లు ఉన్నటువంటి కరెంట్ ఇస్తుందో అంత అనుభవం ఉన్నది మోషేకి. పగలేమో ఎండ తగలకుండా మేఘస్తంభము, రాత్రేమో చీకటిలో చక్కగా కనిపించడానికి అగ్ని స్తంభము. ఎగ్జామ్షన్ లేదు, ఆ విధంగా రూపాంతరం చెందుతుంది. 6 లక్షల మంది నడిపించాడు మోషే. ఇక్కడ ఆదాము అవ్వలకి రవ్వంగానే ఆ వృక్షం ఏ విధంగా రూపం చెందుతండి? వెలుగు వృక్షం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆదాము అవ్వలకు వెలుగై ఉన్నది, అక్కడ జంతువులకు వెలుగై ఉన్నది, అక్కడ జీవాలకు వెలుగై ఉన్నది. నో ప్రాబ్లం. పట్టపొగులుగా ఉంది. ఇప్పుడు కరెంట్ పోయిందనుక అంత డిస్టర్బెన్సే, అంతే కదా? ఇప్పుడు కరెంట్ పోయిందనుక అంత డిస్టర్బెన్సే. కానీ దేవుడంట అది పేరుకు జీవవృక్షం దాది, అది లోపల ఆయనలో జీవం ఉండెను, యేసుక్రీస్తులో జీవం ఉండెను. ఆ జీవం మనుషులకు, యేసుప్రభు ఏం చెప్పి, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. ఏమండి, యేసయ్య నీ కుటుంబానికి వెలుగు, నా కుటుంబానికి వెలుగు, ఈ సంఘానికి వెలుగు, అక్కడున్నట్టు ఏదేను వనమునకు వెలుగు, 6 లక్షల మంది నడిపించినటువంటి అరణ్యమునకు వెలుగు. అది జీవవృక్షము. చెట్టేమో ఇట్లా కనిపిస్తుంది, బయట తెల్లరవంగానే మళ్ళీ మామూలుగానే కనిపిస్తుంది. రవంగానే దాంట్లో ఉన్న జీవం అంతా కూడా వెలుగుగా రూపాంతరం. అది నిత్య వెలుగు. దేవుడు వెలుగై ఉన్నాడు, వాక్యం వెలుగై ఉన్నది. దేవుని బిడ్డలు వెలుగైన లోకమునకు మనందరం దేవుని యొక్క బిడ్డలందరూ కూడా వెలుగు. నరకానికి పోనీయకుండా పరలోకం నడిపించేది వెలుగు. పరిశుద్ధమైన జీవితం జీవించేది వెలుగు. ఆదాము అవ్వలు పరిశుద్ధముగా జీవిస్తున్నారు. లూసిఫర్ చెప్పేంత వరకు కూడా ఆ వెలుగు కిందే ఉన్నారు. మంచి మంచి ఫలాలు తింటున్నారు, మంచి మంచి ఆహారం తింటున్నారు. పేరుకు భార్యాభర్తలు కానీ వాళ్ళు పరిశుద్ధమైన జీవితం చేస్తాం. మళ్ళీ అంటుకోవాలా? వెలుగు జీవితం నీకు కావాలి, నాకు కావాలి. ఎవరంటే చీకట్లో ఉంటారు ఎవరన్నా? అది ఎవరు ఇష్టపడతారా? అసలు ఎవరు ఇష్టపడరు? లూసిఫర్ కంటే చీకటి అంటే ఇష్టం అంట. ప్రభు అంట ఆయన సభాపర్వతం మీద ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాడంట. అందరు దూతలు రెండంటే వాళ్ళతో పాటు లూసిఫర్ వచ్చేసింది. బయట ఉన్నదంతా కూడా వెలుగుతోత వేషం వేసుకొని చూడాడు. లోపల చీకటి ఉన్నది. వెలుగుతోత వేషధారంలో ప్రథమ స్థానం లూసిఫర్ది. వస్తే ఆ సన్నిధికి రాగానే లోపల ఉన్నటువంటి ఆ బయట వెలుగంతా కూడా ట్రాన్స్ఫర్ అయిపోయి అంత చీకటి అయిపోయిందంట. అయ్యో, ఇది పరిశుద్ధమైన స్థలము, మహోన్నతుండే స్థలము, ఇది వెలుగుండే స్థలము, నేను ఉండలేనాయి అని వాడే వెళ్ళిపోయాడంట. ఎవడో తరుమకుండగానే లూసిఫర్ పారిపోయాడంట. ఎందుకంటే చీకటి అంటే ఏంటండి? పాపం. పాపం పరిపాలన చేసినంత కాలం పరిశుద్ధుడు నీకు యేసు ప్రభుత్వం సావాసం చేయలేవు. పాపం అనే చీకటి నీ మీద ప్రభుత్వం చేసేంత వరకు కూడా, నీ హృదయం మీద పరిపాలన చేసేంత వరకు కూడా నువ్వు వెలుగులోకి రాలేవు. ఇక్కడ పాపము చేయనంత కాలము ఆ చెట్టు కాడకు వస్తున్నా. చెట్టులో ఏముందండి? పగలంటే ఎట్లా కనిపిస్తుంది? మామూలు వృక్షమే. రాత్రి ఎలా ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది? పగలేమో జీవ వృక్షము, రాత్రి పోమో వెలుగు వృక్షము.
సహోదరుడు, ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప కృప అండి. అదంతా అడివంతా కూడా, ఆ వనం మొత్తం కూడా పెద్ద లైట్ కనిపించేసినప్పుడు, తిరణాలు జరుగుతున్నప్పుడు ప్రభలు పెడతారు. ప్రభలు పెట్టినప్పుడు ఆ పరిధి మొత్తం వెలుగే కనిపిస్తుంది మనకి. కానీ ఇక్కడ 6 లక్షల మందికి మోషేని దేవుడు ఎన్నుకున్నప్పుడు నడిపిస్తున్నప్పుడు అడవిలో దీపస్తంభం పెట్టాడు, అగ్నిస్తంభం పెట్టి అది వెలుగుతుంటే చక్కగా ప్రయాణం చేస్తాం. ఇక్కడ ఆదాము అవ్వలు రాత్రిపూట, రాత్రి అనేది పడుతుంది, పగలు రాత్రి చేశాడు. కానీ వాళ్ళ జీవితంలో రాత్రి అనేది వాళ్ళకి తెలియదు. ఎప్పటి వరకు? ఆ వృక్షము క్రింద ఉన్నంత వరకు, ఆ వృక్షములో ఉన్నంత కాలం వెలుగు ప్రకాశిస్తుంది. నీ జీవితం వెలుగు ఎక్కడ ఉందండి? ఈ వెలుగు యొక్క ఉనికి ఎక్కడ ఉంది? దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 22వ చదువుకుందాం. వెలుగు యొక్క ఉనికి, దాని యొక్క జన్మస్థానం ఎక్కడ ఉందో దేవుని గ్రంథం చెప్తుంది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనము, మరుగు మాటలు బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము, the residence place of the light has been inside of the Jesus Christ. వెలుగు యొక్క నివాస స్థలము, వెలుగు యొక్క ఆ యొక్క దాని యొక్క ఇల్లు ఎక్కడ ఉందంటే యేసుక్రీస్తు దగ్గర ఉన్నది. వెలుగు యొక్క ఉనికి ఆ జీవవృక్షములో ఉన్నది. వెలుగు, వెలుగు, లోకానికి వెలుగు అయిన యేసుక్రీస్తు దగ్గర ఏముందండి? నివాసం అంటే ఏంది? నివాసం అంటే మనకు తెలిసిన భాషలో ఇల్లు, ఉండే కొంప, ఉండే స్థానం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగిస్తున్నది. There is a real light. It's coming to the whole world. Let all the human beings. ప్రతి ఒక్కడు వెలిగిస్తుందండి. ఆరిపోయినటువంటి దీపాలను వెలుగుతున్న ఆ దీపము ఎంతమంది వెలిగిస్తుంది? ఈ నెల పాస్ అవ్వగానే వచ్చే నెల ఏం పెడతారు? సెమీ క్రిస్మస్లు, పండగలు చేస్తారు. చివరికి డిసెంబర్ 25 రాగానే అందరూ క్యాండిల్ పట్టుకొని ప్రభుని కనపరుస్తారు. క్యాండిల్ అంటే వెలుగు, దేవుడి వెలుగు లోకానికి. అలాంటి క్యాండిల్ ఆరిపోయిన ఎన్నైనా వెలిగించవచ్చు. కనుక వెలుగు యొక్క నివాస స్థలము, రియల్ ప్లేస్, దానికి రెసిడెన్స్ ప్లేస్ ఎక్కడంటే యేసయ్య రొమ్ము. యేసయ్య రొమ్ములో ఉన్నది, ఆ జీవవృక్షములో ఉన్నది వెలుగు. అది రేత్రి ప్రకాశిస్తుంది, పగలేమో బాగానే జీవవృక్షం వస్తుంది. అన్ని వృక్షాలు కాదు, కేవలం జీవవృక్షమే. ఆ క్వాలిఫికేషన్ యేసు ప్రభుకి, నేను లోకమునకు వెలిగిన అన్నాడు యేసు ప్రభు. ఇంకెవరు కాదండి, యేసు ప్రభు దగ్గర వెలిగించబడిన వాళ్ళు ఆయన తర్వాత. ఇది చిన్న సంఘం అయింది, చిన్న బంద. భయపడద్దు, మీరందరూ వెలిగించబడ్డారు, అందరూ వెలిగించబడ్డారు. ఎన్నో ఆత్మలు దేవుని సన్నిధికి తీసుకొని రావాలి, ప్రభు సన్నిధించాలి. అక్కడేముందంటే ఆ వనములో నది ఉన్నది. నది 4 పాయలయ్యింది. ఈ చెట్టుతో పాటు ఇంకా చాలా చెట్లు ఉన్నాయి. చూడండి, హెజెస్కేలు గ్రంథము 47వ అధ్యాయము 12వ చదువుకుందాం. హెజెస్కేలు గ్రంథము 47వ అధ్యాయము 12వ చదువుకుందాం. 47:12 హెజెస్కేలు గ్రంథము 47వ అధ్యాయము 12వ వచనం. అన్ని చెట్లు ఉన్నాయి. నదీ తీరమున ఇరు ప్రక్కల ఆహారమిచ్చు ఏ వృక్షాలండి? సకల జాతి వృక్షములో పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికి రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుతున్నది కనుక ఆ చెట్లు ఎట్లా ఏంటండి చెప్పండి, ఏంటి? నెల నెలకు కాయలు కాయను, ప్రతి చెట్టు కాయలు కాస్తుంది. వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకును. ఎంత గొప్ప మాట అండి. ప్రతి చెట్టు ఎలాగ వస్తుంది స్టాలిన్? ప్రతి నెల. ప్రతి చెట్టుకి 6 నెలలు ఉంటుంది. వరికి కొన్నాళ్ళు ఉంటుంది,
దాని యొక్క రేషియో ఉంటుంది. ఇది 6 నెలలు పండిద్దండి ఈ పంట, 3 నెలలు పండిద్దండి ఈ పంట అని అంటారు కదా. కానీ ఇక్కడ ఏదైనా వనములో ఉన్న చెట్లన్నీ ఎలా పండుతున్నాయండి? నెల నెల అమూల్యమైన ఫలాలు, శ్రేష్టమైన ఆ ఫలాలు చూసి లూసిఫర్కి అసూయ వచ్చింది. ఒకళ్ళు చేను పండితే చేను సువాసిచ్చిద్దంట, రక్షణ సువాసిస్తుందంట. ఆ వనములో ఏ వాసన వస్తుందండి? రక్షణ సువాసన. నా దేవుడు దీవించిన చేను సువాసన. ప్రతి పండు కూడా ఎంతో మధురంగా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి జీవవృక్ష పళ్ళే కాదు, మిగిలిన పళ్ళన్నీ కూడా ఎలా కాస్తున్నాయమ్మా? నెల నెల తినలేకపోతున్నారు. అది లూసిఫర్ చూసింది. సహోదరుడా, నీ అభివృద్ధిని చూసి లూసిఫర్ అసూయపడతాడు. గుర్తుపెట్టుకోండి, నీ అభివృద్ధిని చూసి లూసిఫర్ ఎప్పుడు అసూయపడు. వాడి యొక్క పని అది. పొగలేమో అదేమో జీవవృక్షము ఏమో చల్లని కాలుస్తుంది, రాత్రి వెలిగిస్తుంది. దాని పక్కన చెట్లన్నీ కూడా మంచి కాయలు ఇస్తున్నాయి, మంచి మంచి కాయలు. నాకు బైబిల్ చదువుతుంటే ఆ కాయలు లెక్కించలేమంట. గుత్తులు 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 గుత్తులు, ఏ పంట అయినా సరే కాస్తుందంట. కారణం తెలుసా? దాని యొక్క మధ్యలో పరిశుద్ధమైనటువంటి నది ఉన్నది, పరిశుద్ధమైన చిగురేస్తుంది. పరిశుద్ధుడు యేసు ప్రభువారు ఉన్నారు. సహోదరుడా, ఆ వృక్షము ఏ వృక్షం అండి? ఆకారానికేమో జీవవృక్షము, రాత్రి అవ్వగానేది వెలుగు వృక్షము. వెలుగు ఫలాలు కనిపిస్తాయి. ప్రతి చెట్టుకి వెలుగైతే ఆ చెట్టుకి ఫలాలు కనిపించాలి. వెలుగు ఫలాలు ఎలా కనిపిస్తాయండి? నీకు ఎలా కనిపిస్తాయి? సహోదరుడా, చూడండి ఒకసారి దేవుని వాక్యం చూద్దాం. వెలుగు ఫలాలు ఎలాంటివి అంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 9వ చదువుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ చదువుదాం. వెలుగుకి ఫలాలు ఉన్నాయి. వెలుగు ఫలములు సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అను వాటిలో కనబడుచున్నవి. ఆ వెలుగు ఫలాలు, అన్ని ఫలాలేమో మామూలు కనిపిస్తుంటే జీవవృక్షముని వెలుగు ఫలాలని చూస్తానికి 4 శాఖలు అయిందంట. చెట్టు ఒకటే. ఏం శాఖలు అయిందండి? చెట్టు ఒకటే 3 శాఖలు అయింది. 3 శాఖలు అయిపోయింది. మూడు కాండాలు. ఈ చెట్టు ఉందనుకోండి, ఒకే 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 కాండం వస్తుంది. కానీ జీవవృక్షము 3 శాఖలు అయింది, 3 కాండాలుగా మారింది. ఒకటేంటంటే దేవుని మంచితనము, రెండవది ఏంటి? దేవుని నీతి, దేవుని యొక్క సత్యం అనే వాటిలో కనిపిస్తుంది జీవవృక్ష ఫలాలు. ఆ వెలుగు ఫలాలు వాటిలో కనిపిస్తున్నాయి. ఈ బాహ్య నేత్రాలు కనిపించం. మనోనేత్రాలు తెరిసంట ఆదాము అవ్వలో ఆ జీవవృక్షం అటువంటి వెలుగు ఫలాలు చూస్తున్నారంట. ఏం తెరవాలండి? మనోనేత్రం షుడ్ బి ఓపెన్. The eye of understanding those who as the Jesus Christ. యేసుక్రీస్తుని కలిగిన వాళ్ళు మనోనేత్రంతో చూడాలి. బాహ్య నేత్రం చూడకూడదు. లిటరసీగా చదవకూడదు బైబిల్. లిటరసీ అయితే నేను 100 సార్లు చదివిన బైబిల్. లిటరసీగా చదవకూడదు. అక్షర జ్ఞానం చదువు, ఆత్మజ్ఞానంతో చదవాలి. ఆత్మజ్ఞానం నుండి మనోనేత్రములు వెలిగించబడాలి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17 చదవండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17 వచనము. మరియు మీ మనోనేత్రములు అంతవరకేనమ్మా వెలిగించబడాలి. ఎఫెసీ సంఘస్థులు అన్నారంట, ప్రభువా మనోనేత్రములు తెరువు, అప్పుడు మాత్రమే మా సంఘములో విత్తబడినటువంటి వెలుగు వృక్షము, జీవవృక్ష ఫలాలు మేము చూస్తా ఉన్నారంట. ప్రార్థన చేశారంట. ఎవరండి? ఎఫెసీ సంఘము. ప్రకటన గ్రంథంలో చూస్తే మొట్టమొదటి సంఘం ఎఫెసీ సంఘం. ఎఫెసీ సంఘస్థులు అడిగారంట, మాకు మనోనేత్రాలు తెరిచి జీవవృక్షములో ఉన్నటువంటి ఆ వెలుగులో వృక్షం వెలుగు ఫలాలు మేము చూడాలన్నారంట. ప్రభు అన్నంట, అందరూ మనోనేత్రాలు తెచ్చాడంట. తెరిస్తే ఆ చెట్టు కనిపించి, ఏ చెట్టు అండి అది?
జీవవృక్షము వెలుగు వృక్షంగా మారితే వెలుగు ఫలాలు ఒక శాఖలో 100%, రెండో శాఖలో 100%, మూడో శాఖలో 100% వెలుగు ఫలాలు కనిపించినట్టు. దేంతో చూసారు వాళ్ళు? మనోనేత్రం షుడ్ నాట్ సీ ద ఫిజికల్ ఐ. బాహ్య నేత్రంతో చూడలేవు. ఆదాము అవ్వలేమో మనోనేత్రముతో ఆ జీవవృక్షము ఎన్ని శాఖలైందండి? ఎన్ని శాఖలు? 3 శాఖలు. దేవుని నీతి, దేవుని సత్యము, దేవుని యొక్క మంచితనము. తండ్రి కుమార నేను నా తండ్రియు ఏకమై ఉన్న షుడ్ బి 1 person. దోస్ హూ ఆర్ ద 3 persons హ్యాస్ బీన్ 1 person. ఆకారానికేమో తండ్రి కుమారుడు అనుకుంటున్నాం, ఆయనలో తండ్రి ఉన్నాడు. ఆకారానికి తండ్రి అనుకుంటున్నాం, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. తండ్రి నేను నా తండ్రియు ఒకటేనన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒకటేనన్నాడు. చెట్టు మాత్రము జీవవృక్షమే. దాంట్లో ఉన్న శాఖలు ఎన్నండి? 3 శాఖలు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ. ప్రతి శాఖలో వెలుగు ఫలాలంట 100 పండినాయి అంట. ఏమండి, నీ జీవితంలో ఇస్సాకు ఆ దేశం ఉందన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం ఎంతండి? నిరంతర ఫలము పొందాడు. అతడు గొప్పవాడు వరకు క్రమక్రమముగా వర్ధిల్లుచున్నాడు. యు షుడ్ బి ప్రాస్పరస్, యు షుడ్ బి డెవలప్డ్ 100-fold. ప్రతి ఒక్కళ్ళు కూడా యేసుక్రీస్తుని కలిగినటువంటి ఎలుగు జీవితం జీవించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్ని ఫలాలు కాస్తారండి? 100 మార్కులు వస్తే ఏమొస్తుంది? ఐపీఎస్ వస్తుంది, సివిల్ సర్వీస్ కమిషన్ వస్తుంది. ఏదైనా చదువుతారు. ఎన్నిటికి రావాలి? 100కి ఎన్ని రావాలి? 100 మార్కులు రాయిస్తే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఫస్ట్ ర్యాంక్ వస్తే కలెక్టర్లు అవుతారు. ఏమండి, నేను అవ్వాల్సిందే. నన్ను ఎడగొట్టి దేవుడు బాగా పిసికి ఈ పని చేసాడు. చెరుకు గండ కానీ ఏ విధంగా రసం తీస్తారో ఇప్పుడు కూడా నాకు భలే బాధ వేస్తుంది. నాకు ఎందుకు చేసే ప్రభు? నాకు మించిన వాళ్ళు ఎవరు లేదు ప్రభు. కాదే నువ్వు సేవ చేయాలని. చెరుకు గండి ఏ విధంగా పిప్పి చేస్తారో ఆ విధంగా చేసాడు. అలాగే ఎన్ని పంటలు పండిందండి? 100 దీనబంధు అబ్రహాం పాస్టర్ గారు అని ఆయన ఉన్నాడు ఏలూరులో, శనివారం పేట. నన్ను ఒంగోలు రాజేశ్వరరావు పాస్టర్ గారిని నన్ను పిలిచాడు. వెళ్ళాం. ఆ నైట్ ఉన్న తర్వాత పురుషోత్తం ఇవాళ మనం సువార్త చేయడానికి పాల్వంచి వెళ్ళాలి, ఖమ్మం జిల్లా అన్నాడు. సరే సార్ అన్నాం. ఆయన సర్దుకున్నాం. ఒక కారు తీసుకున్నాడు. కారులో ఆయన కూర్చున్నాడు. తర్వాత రాజేశ్వరరావు పాస్టర్ ఒంగోలు ఆయన, నన్ను కూర్చోబెట్టి వెళ్ళాం పాల్వంచి సువార్త సభలో. ఆ సభలో దీనబంధు అబ్రహాం పాస్టర్ గారు స్పీకర్ అయిపోయాక ఒక మెసేజ్ అయిన తర్వాత కూర్చొని భోజనం చేసిన తర్వాత వాళ్ళకు ఒక గార్డెన్ ఉంది. గార్డెన్ దగ్గర పోయి కూర్చుందామని పోయాం. పోతే ఒక చెట్టు ఉంది, ఇంత చెట్టు ఉంది. ఆ చెట్టు బాగా అంతా బాగానే ఉంది. ఎన్ని రెబ్బలు వేసిందంటే, ఎన్ని కొమ్మలు వేసిందంటే 7 కొమ్మలు వేసింది. ప్రతి కొమ్మకి ఒక పువ్వు పూసింది. ప్రతి కొమ్మకి 7 కొమ్మలకి 7 పువ్వులు పూసినాయి. 7 పువ్వులు 7 రకాలుగా 7 కలర్లో ఉన్నాయి. ఒక పువ్వుకు ఒక సంబంధం లేదు. ఏంటి సార్ ఏంటి ఈ ప్లాంట్? ఒక చెట్టు వేస్తే ఒక పువ్వు పూస్తే అన్నీ ఒకే పువ్వులు పూయాలి కదా అంటే అన్నాడు, ఇది ఇంపోర్టెడ్ ప్లాంట్ అండి, ఇది అమెరికాలో తెచ్చాము, ఇదేమో విప్జిఆర్ ప్లాంట్ అంటే. దాని పేరేంటండి? విప్జిఆర్. కాంతిలో ఎన్ని రంగులు ఉంటాయండి? కాంతిలో ఎన్ని రంగులు ఉంటాయి? చదువుకున్న వాళ్ళు ఎన్ని రంగులు ఉంటాయి? 7 రంగుల మిశ్రమం కాంతి. ఇంద్రధనుసులో ఎన్ని రంగులు ఉంటాయి? 7 రంగులు ఉంటాయి. కాంతి రిఫ్లెక్ట్ అయిన తర్వాత కాంతి నుంచి ఎన్ని రంగులు కనిపిస్తాయి? 7 రంగులు. 7 రంగుల పుష్పాలు ఒకే కాండంలో ఉన్నాయి. ఒకే కాండం ఒకటే. ఇది ఒక రెబ్బ పక్కన దాని వరకు అది చక్కగా సూర్యుడి యొక్క ఆ విప్జిఆర్ ప్లాంట్లో ఎన్ని రకాల పువ్వులు ఉన్నాయో అన్ని రకాల పువ్వులు ఉన్నాయి. మళ్ళీ మొదల కానించి కాయలు మాత్రం ఒకటే. వాటి కాయలు మాత్రం ఒకటే, కానీ పువ్వులు మాత్రం 7 రకాల పువ్వులు. విప్జిఆర్ ప్లాంట్ అండి. ఒక పువ్వుకి ఒక పువ్వు సంబంధం లేదు. 7 పువ్వులు అవ్వగానే మళ్ళీ ప్రారంభిస్తాయి, మళ్ళీ కొమ్మలు రెప్పలు వస్తాయి. కాయలు మాత్రం ఒకే రకమైన కాయలు. ఆశ్చర్యం వేసింది. చెట్టేమో
జీవవృక్షము. కొమ్మలు ఎన్ని కొమ్మలండి? 3 కొమ్మలు. సత్యం అనే కొమ్మ, మంచి అనే కొమ్మ, నీతి అనే కొమ్మ. దేవుని నీతి, దేవుడు సత్యస్వరూపి, దేవుడు మంచివాడు. లోకంలో మంచివాడు ఎవరు లేరు ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. ఒకడు వచ్చి అన్నాడు కదా, పరలోకం పోవాలంటే ఏ మంచి క్రియలు చేయాలి ప్రభు అని అడిగాడు. అంతేనా? పరిగెత్తులు వచ్చాడు యవనస్తుడు. అంటే మంచివాడు ఎవరు లేరయ్యా, ఆదాము మొదలుకొని ఎప్పుడు సృష్టి అంతమైన మంచివాడు ఎవరు లేరు. ఒకవేళ మంచివాడు ఉంటే యేసు ప్రభు తర్వాతనే, దేవుని తర్వాతనే. కాబట్టి మంచి అనే ఆ రెబ్బలో, ఆ శాఖలో ఏం పూసినాయండి? వెలుగు ఫలాలు కనిపిస్తున్నాయి. నీతి అనే శాఖలో ఏం కనిపిస్తున్నాయండి? వెలుగు ఫలాలు కనిపిస్తున్నాయి. సత్యం అనే శాఖలో ఏం కనిపిస్తున్నాయండి? వెలుగు ఫలం. ఎన్ని మొత్తం ఎన్ని? 300 ఫలాలు కనిపిస్తున్నట్టు ఆదాము అవ్వలు చూశారు. నువ్వు చూసావా సహోదరుడా? నువ్వు చూసి ఎరుగుదువా? వాక్యం బైబిల్ చదువు, నీకు ఆ ఫలాలు కనిపి. వెలుగు ఫలములో వెలుగు. ఒక విత్తనం వేస్తే ఆ విత్తనం ఏం ఫలాలండి? అది ఏ చెట్టు అయితే ఆ ఫలాలు ఫలిస్తుంది. 84వ కీర్తన 11వ చదువుకుందాం. 84వ కీర్తన 11వ చదువుకుందాం. 84వ కీర్తన 11వ చదివి వినిపించండి. 84వ కీర్తన 11వ వచ్చినామో. నీతిమంతుల కొరకు చదువు. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు 84:11 నీతిమంతుల కొరకు మంచి వారికి భూమి నుండి సత్యము మలుసును, ఆకాశము నుండి ఏమలిసిద్దండి? భూమిలో నుంచి సత్యం. 85:11 97:11 చూడండి. 97:11 ఇంకో మాట ఉంటుంది, శ్రేష్టమైన మాట. 97వ కీర్తన 11వ వచ్చినాము. 97వ కీర్తన 11వ వచ్చినాము. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందమును. విత్తబడి అంటే ఎత్తడం అంటే ఏంది? ఎత్తడం ఏంటంటే నాటం. వెలుగు నాటాలి. దైవజనుడు మీ సంఘములో వెలుగు నాటుతున్నాడు. వెలుగంటే ఏంటంటే జీవవృక్షం నాటుతున్నాడు. అంటే యథార్థవంతులకు వెలుగు నాటుతున్నంటే వెలుగు ఫలాలు చూసి పరలోకం తీసుకెళ్ళాలి. పరలోకం పోగానే గుమ్మం దగ్గరంట దేవదూతుండి, పురుషోత్తం నువ్వు సేవ చేసావు కదా, నీ ఫలాలు ఏంది అడుగుతాడు. వెలుగు ఫలాలు ఉన్నాయి కదా, జీవవృక్ష ఫలాలు ఉన్నాయి కదా. ఏ రాయబడింది? నీతిమంతులు యథార్థవంతుల కొరకు వెలుగును, నీతిమంతుల కొరకు. నువ్వు నీతిమంతుడు కదా, యథార్థ హృదయుల కొరకు విత్తబడినటువంటి ఇత్తనం, జీవవృక్షం విత్తబడింది కదా నీ హృదయంలో. నువ్వు నీతిమంతుడవు అని యేసుక్రీస్తు రక్తంలో కడగబడగానే నువ్వు నీతిమంతుడవు. పాపాలు ఒప్పుకోగానే తన పరిశుద్ధమైన రక్తంలో కడగంగా నువ్వు నీతిమంతుడు. నీ హృదయంలో దేవుడు ఏమో నాటాడు? వెలుగు వృక్షము నాటాడు. వెలుగు వృక్షం జీవవృక్షం నాటాడు కదా. జీవవృక్ష ఫలాలు ఏది అడుగుతాడంట. ఏం చేసావు? 300 ఉండాలి కదా. ఆ జీవవృక్ష వెలుగు అనేది మొలసి 3 శాఖలు అయ్యి ప్రతి శాఖలో 100 కాయలు కాసినాయి కదా, గుత్తులు కాయలు కాసినాయి కదా. ఏయిని అంటే నేను చేతులు చెట్టుకుని దేవుడి దగ్గర జవాబు చెప్పు, ప్రభువా ఈగో బడా మంచి నమ్మకమైన దాసుడా, లోపలికి వెళ్ళు. అలా కాకుండా నీ యొక్క హృదయంలో జీవవృక్షమైన వెలుగుని నీవు విత్తినప్పుడు సరైన సాధన చేయకపోతే, సరైన పంట తీయకపోతే సోమరి అయినా చెడ్డ దాసుడా, నీకు ఇవ్వటమే తప్పు. పేరుకే నీతిమంతుడివి. నీ హృదయంలో జీవవృక్షమైన వెలుగు నీలో లేదు అని దేవుడు త్రోసేస్తాడు. సహోదరుడు, ఈ రాత్రి సమయంలో ప్రతి ఒక్కళ్ళు ఎన్ని ఫలాలు కలిగి ఉండాలి? 300 ఫలాలు. ప్రతి శాఖలో వెలుగు ఫలాలు 100. ఎన్ని శాఖలు ఉన్నాయి? ఒకసారి చెప్పు, ఎన్ని శాఖలు? దేవుని మంచితనము, దేవుని సత్యము, దేవుని నీతి.
ఈ 3 హృదయంలో, నీ హృదయంలో జీవవృక్షం ఉన్నప్పుడు మాత్రమే జీవవృక్ష ఫలాలు తీసుకెళ్తావు. ఆ ఫలాలు అక్కడ చూస్తావు. మనోనేత్రంతో చూస్తే అక్కడయ్యే కానీ వెలుగు ఫలాలు బాహ్య నేత్రాలతో చూస్తే కనిపించే కాదు. బాహ్య నేత్రాలతో కనిపించే మిగిలినన్నీ కనిపిస్తాయి. కానీ ఆదాము అవ్వలకి దేవుడు మనోనేత్రాలు తెరిచినప్పుడు వెలుగు ఫలాలు చక్కగా కనిపిస్తున్నాయి. ఎక్కడండి అంత చెట్టు ఎంత ఎత్తింది? అంత రాసిపెట్టి 84వ కీర్తన 11 చదివారు కదా. భూమిలో నుండి చూడండి ఒకసారి 84వ కీర్తన 11 వచ్చిన మీరు చదివారు కదా. ఇప్పుడు భూమిలో నుండి సత్యము మలుసును, ఆకాశము నుండి ఆకాశం అంత ఎత్తి ఎదగాలి. నీవు ఎదగాలి. నువ్వు అంత ఎత్తు ఎదగాలి అంటే నీ వృక్షానికి, నీ హృదయంలో ఉండే జీవవృక్షమైనటువంటి ఆ వెలికి నువ్వు సాధన చేయాలి, ఎరువేయాలి, వాక్యం చదవాలి, ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి, స్తుతి చేయాలి, ఇరుగు పొరుగు వారిని కూడా దేవుని సన్నిధికి తీసుకురావాలి. ఇలా చేస్తే సత్యం అంట. అరటి చెట్టు చూసారుగా, అరటి చెట్టు పెరిగి అరటికి వేస్తుంది పైన పడితే ఇట్లా పడిద్దా, కింద కనిపిస్తుంది. ఎంతో ఎత్తు ఎదిగి దాని యొక్క కాయ అది ఏంటది గెల ఎక్కువైపోయి, రేషియో ఎక్కువైపోయి మొయ్యలేక కింద ఎట్టనిద్ది, ఎట్ట బొంగులు సపోర్ట్ పెడతారు. అలాగా నీ యొక్క వెలుగు ఫలాలు అట్లా ఉండాలి. సహోదరుడా, నీ హృదయంలో జీవవృక్షమైనటువంటి వెలుగు ఉన్నదా? వెలుగు లేకపోతే నువ్వు దేవుని యొక్క ఉగ్రతకు గురవుతావు. పేరుకు మాత్రమే నీతిమంతుడు, నీతి క్రియలు లేనటువంటి నీతిమంతుడు. ఏమంటే తోటకూర అంటే చెరుకు తోటకూర అంటే పెరుగు ఉంటుందా? ఉండదు. నేతి బేరకాయ నీ ఉంటుందా? ఉండదు. పేరుకే క్రైస్తవుడు, ప్రాక్టికల్ క్రైస్తవుడు కాదు. ఒక క్రైస్తవుడు అంటే దేవుని వాక్యాన్ని సాధన చేసి ప్రతి మొక్కలు దేవుని వాక్యాన్ని పెంచాలి. వాక్యాన్ని పెంచినప్పుడు మాత్రమే నీ హృదయంలో, నీ పరిధిలో, నీ ఇంట్లో, నీ పొలంలో, నీ సంఘంలో, నీ సేవలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో ఏముంటాయి? నీతి ఫలాలు, వెలుగు ఫలాలు ఉంటాయి, జీవన ఫలాలు ఉంటాయి. ఇది నీకు కలిగి ఉన్నదా? ఈరోజే ఇప్పుడే తీర్మానం. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. తలల నుంచి కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగల దేవా, నీకు వందనాలు. ఏదేను వనములో జీవవృక్షము వెలుగు వృక్షముగా రూపాంతరం చెందింది ప్రభువా. అది ప్రభువా మనోనేత్రంతో చూసినప్పుడు మాత్రమే అది కలిగి ఉన్నారు తండ్రి. ఆ జీవవృక్షములో గుత్తులు ప్రభువా, 3 శాఖల్లో ప్రభువా 300 పవిత్రమైన పరిశుద్ధమైన పళ్ళు పండిని ప్రభువా. అలాగే ప్రభు మా జీవితంలో వెలుగుని కలిగి, వెలుగు కుమారులుగా, నీతిమంతులుగా, మంచివారిగా, సత్యస్వరూపులుగా గ్రమించి ఆ మొక్క మలిసి ప్రభు తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మ దేవుడుగా ఎట్లా వర్ధిల్లిందో, ఆకాశమునికెక్కి తన యొక్క ఫలాలు భూమి మీద ఏ విధంగా చూపించిందో, అలాగా మా జీవితంలో, ఈ సంఘములో ఆ కృప మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థాంక్యూ.